నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణం పైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ అనుమానాలపైన ఆన్సర్ ఇవ్వకుండా అచ్చెన్నాయుడు గారి పైన వ్యక్తిగతంగా విమర్శలకు దిగారు సజ్జల గారు. దీన్ని ఎలా చూడాలి, అసలు వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఏదైతే అచ్చెన్నాయుడు గారు కామెంట్స్ చేశారో వైఎస్ఆర్ గారి మరణం పైన, అది ఆ పార్టీలో పెను చర్చనీయాంశంగా మారిన సంగతి మనకు తెలిసిందే. అయితే అచ్చెన్నాయుడు గారు స్ట్రైట్గా అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకుండా తిరిగి మళ్ళీ అచ్చెన్నాయుడు గారినే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైనా సరే డ్యామేజ్ కంట్రోల్ కోసం వస్తూ ఉంటాడు. డ్యామేజీ జరిగింది అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని మరి బతిలాడి పంపిస్తాడు, బెదిరించి పంపిస్తాడో తెలియదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే స్క్రీన్ మీదకి వచ్చి దాన్ని ఆ డ్యామేజీని కంట్రోల్ చేయడానికి రకరకాల విషయాలని బయటికి తీసుకొస్తూ ఉంటాడు, కాంట్రవర్సీలు బయటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం వివేకానందరెడ్డి మర్డర్ కేసుని చూస్తే అప్పటి వరకు అంటే కేసు దర్యాప్తు ఏది సిబిఐకి ఇవ్వాలా, రాష్ట్ర పోలీసులు చేయాలా అన్నప్పుడు ఆ దర్యాప్తు గురించి దాని గురించి ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టిందో, అంటే హైకోర్టు ఆదేశాలు ఇవన్నీ చాలా మధ్యలో చాలా జరిగినాయి. ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తు ప్రారంభించిందో, సిబిఐ దర్యాప్తులో గూగుల్ టేక్అవుట్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టూ కొంచెం ఇది బిగిసిపోతూ ఉన్నది. అంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వీళ్ళ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది అన్న టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వైఎస్ వివేకానందరెడ్డి క్యారెక్టర్ మీద ఒక బురద జల్లాడు. వైఎస్ వివేకానందరెడ్డికి ఒక ముస్లిం మహిళతోటి సంబంధం ఉందని, ఆ ముస్లిం మహిళకి ఈయనకి కలిపి ఒక కొడుకున్నాడని, ఇటువంటి విషయాలన్నీ అంటే కాంట్రవర్షియల్ విషయాలన్నీ తీసుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అంటే వాళ్ళ అక్రమ సంబంధం కారణంగా పుట్టిన పిల్లవాడు ఆస్తిలో వాటా అడుగుతాడని చెప్పి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆమె భర్త అంటే వేరే వ్యక్తి కాదు, అతను వివేకానందరెడ్డి బావుమరిది, అంటే మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయిని. అతను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సునీత కలిసి చంపేశారు అని చెప్పిన వ్యక్తి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే నా గురించి తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారు, నేను అంత ముందర ఎక్కడెక్కడ పనిచేశాను, ఏ పేపర్లకు ఎడిటర్గా చేశాను, నా క్యాలిబర్ ఏంటి అనేది మీకు నేను ఎట్లా రాయగలుగుతాను, ఒక జర్నలిస్ట్గా నా క్యాలిబర్ ఏంటి అనేది మీరు చూస్తారు. అట్లాగే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున వచ్చి దీని మీద వివరణ ఇస్తూ మంత్రి అచ్చెన్నాయుడు మీద మళ్ళీ క్యారెక్టర్ అసాసినేషన్ పెట్టాడు కాబట్టి నేను సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా ఆపరేట్ చేస్తాడు విషయాల్ని అని చెప్పటానికి నేను వైఎస్ వివేకానందరెడ్డి కేసుని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వివేకానందరెడ్డి సొంత బావుమరిది అల్లుడు కూతురు కలిసి వేసేశారు అని చెప్పింది ఎవరు? సిబిఐ చెప్పలేదు, అక్కడ పులివెందుల్లో ఎవరూ చెప్పలేదు, లేదు ఈ సాక్ష్యాలు ఆధారాలు ఏవి కూడా దాన్ని ప్రూవ్ చేయటం లేదు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎట్లా చెప్పాడు? పెద్ద క్వశ్చన్ కదా. అంటే ఎప్పుడైతే వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి కొంచెం దెబ్బ తగులుతుంది అని తెలిసిందో అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని స్క్రీన్ మీదకి పంపించారు, వాళ్ళ ఛానల్లో ప్రసారం చేశారు, వాళ్ళ పేపర్లో హౌలు రాసేశారు. వాళ్ళ అనుబంధ ఛానల్స్ చాలా ఉన్నాయి, వాటిట్లో విస్తృతంగా విశృంఖలంగా ప్రచారం చేశారు. అట్లా చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం కౌంటర్ చేసేసాము, దీన్ని ప్రజలు మనం చెప్పిందే నమ్ముతారు అని ఒక నిర్ణయానికి వచ్చి ఆపేస్తారు. ఆ తర్వాత కూడా వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అది మనకి డేంజర్ అవుతుంది, ఎప్పటికైనా డేంజర్ అవుతుంది, ఎప్పటికైనా. ఎందుకంటే అప్పటికే
జగన్మోహన్ రెడ్డికిను అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ ఎట్లయినా సరే మనల్ని అడుగుతాడు, మనం వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకని చెప్పి ముందరే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన కొత్త వెంటనే ఆ పార్టీతో మాకు సంబంధం లేదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. చెప్పటమే కాకుండా ఆమె మీద వ్యక్తిగతంగా కూడా విమర్శలు అవన్నీ చేశారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి మనం అర్థం చేసుకోవాల్సిన వీళ్ళ పొలిటికల్ గేమ్ ఏంటి అంటే, ఎక్కడైనా సరే డ్యామేజ్ జరిగితే అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా కానీ లేదు పార్టీ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే ఒక డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి కొత్త థియరీలు చెప్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈ థియరీని బయటికి పంపించిన తర్వాత వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లో బాగా విస్తృతంగా విశృంఖలంగా ప్రచారం చేసుకున్న తర్వాత వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. దాదాపుగా దానికి కొంత బడ్జెట్ కేటాయించుకొని మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ గుప్పిస్తారు సమాజంలోకి. ఆ తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతాడు. ఇది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సమాచారాన్ని స్విండిల్ చేసే మోడస్ ఆపరండి. దాన్ని ఎట్లయినా సరే ఆ సమాచారాన్ని వాళ్ళు అనుకున్న సమాచారాన్ని లోపలికి పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటి, అచ్చెన్నాయుడు మాట్లాడిన దాంట్లో మెయిన్ సెంటెన్స్ ఒక్క సెంటెన్స్లో చెప్పండి అని అడిగితే, అంటే ఎవరు కూడా ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, నేను దాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి ఇంత చెబుతూ ఉన్నా. అట్లాగే ఆ ఒక్క క్వశ్చన్ వెయ్యటానికి అచ్చెన్నాయుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ ఒక్క క్వశ్చన్ నేను చెప్తాను మీకు, మిగిలిన విషయాలన్నీ మీకు కూడా తెలుసు కాబట్టి. ఆ ఒక్క క్వశ్చన్ ఏంటి అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు పావురాలగుట్టల్లో అక్కడి నుంచి హెలికాప్టర్ కనపడలేదు, దాని ట్రాక్ కనపడలేదు. పావురాలగుట్టలో కూలిపోయిందా, లేకపోతే అక్కడ ఆగిందా, లేకపోతే ఎవరన్నా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఎవరన్నా ఇది చేశారా, ఎవ్వడికి తెలియదు. అసలు అటువైపు వెళ్ళినట్టే తెలియదు హెలికాప్టరు. ఆ తర్వాత ఏమైంది అనేది ఇట్ ఈస్ అ పజిల్ ఫర్ 3 days. ఎవరైనా సరే ఏ తండ్రి బిడ్డ అయినా సరే తన తండ్రికి ఏమైంది అని తెలుసుకోవాలన్న ఆత్రుత ఉంటుంది, సహజంగా ఉంటుంది. డబ్బులున్న తండ్రికైనా కొడుకు తండ్రికి సంబంధించి అదే ఆలోచిస్తాడు, డబ్బులు లేని తండ్రి కొడుకైనా అదే ఆలోచిస్తాడు. తండ్రి ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు అనేది చూసుకుంటాడు. మంత్రి అచ్చెన్నాయుడు వేసిన ప్రశ్న ఏంటి అంటే, నీకు హెలికాప్టర్ ఎక్కడికి పోయింది, అదృశ్యమైపోయింది, ఏటీసీ నుంచి కంట్రోల్ పోయింది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్న సమయంలో పావురాలగుట్ట దగ్గర కూలిపోయింది అని తెలిసిన తర్వాత నువ్వు వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి అని అడిగాడు. ఒక్కటే క్వశ్చన్. పావురాలగుట్ట దగ్గరికి, అంటే పావురాలగుట్టలో హెలికాప్టర్ కూలిపోయింది, కూలిపోవటానికి ముందరే ఆ రెక్కలు ఉంటాయి కదా, రెక్కలు కొండకి తగిలింది, హెలికాప్టర్ గాలిలోనే కాలిపోయింది అని ప్రాథమిక సమాచారం వచ్చిన తర్వాత ఏ కొడుకైనా సరే, అంటే డబ్బులు లేని తండ్రికి పుట్టిన కొడుకైనా సరే, బాగా డబ్బులున్న తండ్రికి పుట్టిన కొడుకైనా సరే, బాగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కొడుకైనా సరే, లేదు ఆఫీసు బంట్రోతు కొడుకైనా సరే, వెంటనే ఏం చేస్తాడు అంటే తనకున్న ఏదో బస్సులోనో రైల్లోనో కారులోనో వెళ్తాడు అక్కడికి. ఏమీ లేనివాడు కూడా సైకిల్ వేసుకొని పోతాడు. నీకు అన్నీ ఉన్నాయి కదా, మీ నాన్న ముఖ్యమంత్రి కదా, నువ్వు అప్పటికే 1 లక్ష కొట్టేసావు కదా, నువ్వు వెళ్ళావా? దిస్ ఈజ్ ది క్వశ్చన్. అచ్చెన్నాయుడు అడిగిన క్వశ్చన్ ఇది. నువ్వు పావురాలగుట్టకి నువ్వు వెళ్ళావా? దానికి సమాధానం వెళ్ళాడు. ఎందుకు చెప్పట్లేదు వెళ్ళాడు అని? ఎందుకు చెప్పట్లేదు? వెళ్ళలేదు కాబట్టి చెప్పలేరు. వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదో చెప్పాలి. సింపుల్. నువ్వు వెళ్ళావు, లేదండి మా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కానీ మీరందరూ అబద్ధాలు చెప్తున్నారు, మీరందరూ ఎల్లో మీడియా,
మీరందరూ అంత చంద్రబాబు నాయుడు ఎట్ట చెబితే అట్లా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కానీ మీరు వెళ్ళలేదని చెప్తున్నారు. ఎస్, అచ్చెన్నాయుడిని కరెక్ట్ చేస్తాం, మేమే కరెక్ట్ చేస్తాం. అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పిన తప్పు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాట అని నాలాంటి వాళ్ళు ఎవరో చెప్తారు. వెళ్ళాడా లేదా అనే దాన్ని అది క్వశ్చన్. వెళ్ళలేదు అనేది అందరికీ తెలిసిన నిజం. అదే అచ్చెన్నాయుడు ప్రశ్నించాడు, ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు. తప్పేముంది అందులో? ఎందుకు వెళ్ళలేదు చెప్పు, ఎందుకు వెళ్ళలేదు అంటే ఇక్కడ నేను అమ్మని చెల్లెల్ని చూసుకుంటున్నాను, వీళ్ళు ఏమవుతారో అన్న దిగులతోటి నేను, అంటే తండ్రి సడన్గా పోయాడు కదా, అమ్మని చెల్లెల్ని నేనే చూసుకోవాలి కదా, అందుకని ఇంట్లోనే ఉన్నాను అని చెప్పు. చెప్పు ఆ పాయింట్ చెప్పు. ఆ పాయింట్ చెప్పాలి నువ్వు. అమ్మ చెల్లెలు వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు కదా, నేను ఒక్కడిని అక్కడికి పోతే నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళిద్దరిని చూసుకుంటున్నాను అని చెప్పు. అది ఎందుకు చెప్పట్లే అంటే నువ్వు అక్కడ లేవు కాబట్టి. అచ్చెన్నాయుడు వేసిన క్వశ్చన్కి నేను మొదట వెళ్ళలేదు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. ఎందుకు వెళ్ళలేదు, నేను తల్లిని చెల్లిని చూసుకుంటూ నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాలి కదా. అది ఎందుకు చెప్పట్లా? అది చెప్పు. లేదు, నువ్వు ఇంట్లో లేవు, నువ్వు బెంగళూరులో ఉన్నావు, అది చెప్పు. నేను బెంగళూరులో ఉన్నానండి అని. అప్పుడు ఎవరో అడుగుతారు, బెంగళూరులో ఎందుకున్నావా, తండ్రి ఇక్కడ చచ్చిపోతే అని ఏదో అడుగుతారు. నువ్వు ఎక్కడున్నావు అనేది అచ్చెన్నాయుడు అడిగిన ప్రశ్న. దానికి ఎవడు సమాధానం చెప్పడు. మొన్న 2 రోజుల కిందట బొత్స సత్యనారాయణ వచ్చి బోర్ను ఏడిచాడు కెమెరాల ముందర. నిన్నెవడేమన్నాడు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా లేదా అని అడిగితే బొత్స సత్యనారాయణ ఏం చెప్తాడు? నేను నా భార్య కలిసి మేము వెళ్ళాము అంటాడు. మీరు వెళ్ళలేదని ఎవడన్నాడు? మీరు వెళ్ళారో లేదో మాకెందుకు, కొడుకు వెళ్ళాడా లేదా ఇది క్వశ్చన్. ఆ కొడుకు కూడా రోజు వచ్చి నీతులు చెప్తాడు కాబట్టి నా ప్రజలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్తుంటాడు, నీతులు చెప్తుంటాడు, విలువలు విశ్వసనీయత అని చెప్తుంటాడు కదా. చెప్పాడా లేదా? మరి విలువలు విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడే లెక్చర్లు చెప్పేవాడివి. నీ తండ్రి పావురాల గుట్టలో కూలిపోతే నువ్వు వెళ్ళావా అని అచ్చెన్నాయుడు అడిగితే దానికి సమాధానం ఎవడు చెప్పట్లా. వాడు ఒకడున్నాడు, వాడు వచ్చి చెప్తాడు. ఈ అచ్చెన్నాయుడు వాళ్ళ అన్న ఉన్నాడు, ఆయన పార్లమెంటు సభ్యుడు, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు ఎర్రన్నాయుడు, ఆయన ఈయనే చంపాడు అంటాడు. అంటే నీకు సో వాళ్ళు పెడుతున్న ఆర్గ్యుమెంట్ అంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్. అతను దువ్వాడ శ్రీనివాస్ కూడా అదే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ అచ్చెన్నాయుడే వాళ్ళ అన్నని చంపేశాడు అని చెప్పాడు. అతను చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే చెప్పాడు. అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అంటే క్వశ్చను అసలు నువ్వు ఇరుక్కుపోయే క్వశ్చన్ అడిగేసరికి అచ్చెన్నాయుడిని బ్లేమ్ చేయటం మొదలు పెడుతున్నావు. అచ్చెన్నాయుడిని బ్లేమ్ చేయటం అనేది అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏదైనా ఇష్యూ ప్రాబ్లమేటిక్ అవుతుందంటే కొత్తది ఇరుక్కుపోయే టైంలో కొత్త థియరీ తీసుకొచ్చి పెట్టడం. అమరావతికి చట్టబద్ధత వచ్చేస్తున్నది అనగానే మావిగన్ అంటాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి అతని తండ్రి పట్ల కనీసమైన ఒక ఇది కూడా లేదు, అటాచ్మెంట్ లేదు అని ఎర్రన్నాయుడు చెప్తే ఎర్రన్నాయుడు వాళ్ళ అన్నని చంపాడు అని చెప్పటం. నీకు నీ తండ్రికి అసలు అటాచ్మెంటే లేదయ్యా అని అచ్చెన్నాయుడు చెబితే అచ్చెన్నాయుడు వాళ్ళ అన్నని ఎర్రన్నాయుడిని చంపాడు అని చెప్పి చెప్పటం. అంటే మీరు మీ ఆర్గ్యుమెంట్లు ఇవి అంత ప్రజలకి అర్థమైపోయినాయి. మీరు గప్పని గ్యాస్ చెప్పటం, వక్రీకరించి చెప్పటం, వాస్తవాలని మరుగున పెట్టడం. ఈ జగన్మోహన్ రెడ్డి అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి చెప్పాడు, నువ్వు రావద్దు, నువ్వు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నువ్వు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పాడు. అటువంటి నువ్వు అంటే నీ మీద నీ తండ్రికి నమ్మకం లేదు, ఆయన భయపడ్డట్టే నువ్వు 1,00,000 కోట్లు కొట్టేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని ఛార్జ్ షీట్లో పెట్టించావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని, నీ తండ్రి పేరుని నీ అక్రమస్తుల కేసులో పెట్టించావు. ఈ విషయం నేను చెప్పటం కాదు. ఒకానొక సందర్భంలో ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పాడు,
ఒకానొక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అంటే ఈ జగన్మోహన్ రెడ్డి తోడబుట్టిన చెల్లెలు పబ్లిక్లో చెప్పింది, తండ్రి పేరుని పెట్టించావు నువ్వేమి మనిషివి అని చెప్పి ఛార్జ్షీట్లో పెట్టించావు నువ్వు. ఎఫ్ఐఆర్లో పేరు లేదు, రాజశేఖర రెడ్డి పేరు, ఛార్జ్షీట్లో పేరు పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి క్లియర్ కట్గా నీ చెల్లెలే చెప్పింది. అందుకని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఆ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లేకపోతే ఈ దువ్వాడ శ్రీనివాసు ఇటువంటి వాళ్ళు వచ్చి పేలవమైన వాదనలు వినిపించినంత మాత్రాన అచ్చెన్నాయుడు మీద వాళ్ళ అన్న చనిపోయిన దాన్ని రుద్దుదామని ఎంత ప్రయత్నం చేసినా ఈ రోజున ప్రజలందరూ అడుగుతున్నది ఒక్కటే క్వశ్చన్. రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయినప్పుడు పావురాల గుట్టలో చచ్చిపోయిన రోజున జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? రెండే క్వశ్చన్లు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? మూడో క్వశ్చన్, ఎందుకు వెళ్ళలేదు? సింపుల్, స్ట్రైట్ ఆన్సర్స్ నీ దగ్గర ఉంటే చెప్పు. లేకపోతే రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయిన తర్వాత ఆ వారసత్వం నాకు కావాలి అని సంతకాల సేకరణ చేయిస్తున్నాడు అనేది ఇప్పటికే ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్. నువ్వు దాన్ని చెరిపేయలేవు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.